కానీ ఆ ప్రాంతాల్లో అనుమతి లేకుండా హిందువుల నివాస ప్రాంతాల్లో చాలా చోట్ల దేవాలయాల అనుమతితో నిర్మించిన దేవాలయాల పక్కన అనుమతులు లేకుండా ఉన్న ఈ చర్చిల ఉనికిని నా నోరు మూసుకుని నేను ఉండొచ్చు. నీలి కోట్లను చూసి భయపడిపోయి నేను నోరు మూసుకుని ఉంటే ఉండొచ్చు. అరనీలి టోటల్ నీలి కోట్లు చూసి అంటే వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు కదా నేను భయపడిపోతానని. నిజంగానే భయపడిపోయి అనుకుందాం ఫర్ సపోజ్. కానీ ప్రజలు అందరూ ఈ అరకోటికి ఫుల్ కోటికి భయపడరు కదా, మరి వాళ్ళ రియాక్షన్ ఉండొచ్చు కదా. సో ఇలా ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయటం అనేది సమంజసం కాదు అని చెప్పి నేను తెలియచేస్తూ, ఇప్పుడు ఆకువీడు ఉండి నియోజకవర్గం సస్పెన్షన్లో ఉన్నాడు. ఏంటి సంబంధం? క్రైస్తవుల సమస్య. అతను క్రైస్తవుడు కాదు అంటున్నాడు. క్రైస్తవులు కాని వాడికి సమస్య ఏంటి? ఎందుకంటే వాళ్ళు వీడియోలో చెప్పారు కదా, మేమందరము క్రైస్తవులము, ఎచ్చడ హిందువు లేడు అని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు మరి అతను సరే ఎనీహో అతని గురించి మనకి అనవసరం. నేను చెప్పేది ఏంటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత నేను టీటీడీ సహకారంతో నిర్మిస్తాం అని చెప్పిన తర్వాత నాకు 100 మందికి పైగా ఫోన్లు చేశారు, కొన్ని వేల మెసేజ్లు వచ్చినాయి. సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో అయితే కనీసం 1,00,000 కామెంట్స్ ఉంటాయి. 5,000 10,000 వ్యూస్ ఉన్న ఛానల్లో కూడా ఈ వార్త లక్షల్లో, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 2,000, 3,000 కామెంట్స్ ఈ రూపంలో ఎవరైనా చదువుకోవచ్చు. అది నెట్లోనే ఉన్నాయి. మీరు మన భక్తుల సహకారంతోనే అయోధ్యలో రామ మందిరం నిర్మించినట్టుగానే ఇక్కడ ప్రభుత్వ సహాయం లేకుండా భక్తుల వితరణతోనే ఆ దేవాలయం నిర్మిస్తే బాగుంటుంది రాజుగారు అని చెప్పి ఎంతోమంది నాకు చెప్పారు. నేను కూడా అనుకున్నది ఏంటంటే, రాముని ఆరాధించే హిందూ ధార్మిక సంస్థలని ఇన్ఛార్జిగా, అంటే వారి నేతృత్వంలో, వారి సారథ్యంలో ప్రముఖ శిల్పి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్య స్థపతిగా, అలాగే శిల్పారామం చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన శివనాగిరెడ్డి గారు, శిల్పశాస్త్రం మీద ఆయన ఆర్కియాలజిస్టు, శిల్పశాస్త్రం మీద ఎన్నో పుస్తకాలు రచించిన వ్యక్తి, ఎన్నో దేవాలయాలు, కొన్ని వందల దేవాలయాలు నిర్మించిన వాస్తుశిల్పి, స్థపతి. వారితో పూర్తిగా రాతి కట్టడంతో, అంటే కొన్ని వందల సంవత్సరాలు నిలబడి ఉండేలా పూర్తిగా రాతి కట్టడంతో, అక్కడ స్థలం తక్కువ ఉంది కాబట్టి ఆ స్థలంలోనే అత్యంత సుందరంగా పూర్తిగా రాతితో రామాలయాన్ని అక్కడ నిర్మించాలంటే ఎంత అవుతుంది అని కూడా అడగటం జరిగింది. అత్యంత శోభాయమానంగా, చిన్నగానే ఉన్నప్పటికీ కూడా అత్యంత శోభాయమానంగా జాగ్రత్తగా నిర్మిస్తే సుమారు ఒక 65 లక్షలు ఆ ప్రాంతంలో 2 అంతస్తులుగా వస్తుంది గోపురం. 65 అని ఒక రఫ్ అంచనా. అత్యంత సౌందర్యవంతంగా ఆ ప్రాంగణంలోకి వెళ్తే ప్రశాంతతగా ఉండే విధంగా ఆలయం నిర్మించవచ్చు అని చెప్పడం జరిగింది. నా ఆలోచన ఏంటంటే, మీడియా మిత్రులతో కూడా, అలాగే మీ ద్వారా ప్రజలతో పంచుకునేది, ఎవరు కూడా 10,000 రూపాయలు దాటకుండా, మ్యాక్సిమం డొనేషన్ 10,000,
మినిమం 100 రూపాయలు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. అది మన ఉండి ప్రాంతం వారే కాదు, ఆంధ్రప్రదేశ్ ఆరు తెలుగు రాష్ట్రాలు ఆరు రాముని ఆరాధించేవారు ఎవరైనా కూడా 100 రూపాయలు వారి వంతు కాంట్రిబ్యూషన్గా ఇస్తే హిందూ ధార్మిక సంస్థల అంటే అయోధ్యలో రామ మందిరం ప్రభుత్వ సహకారం లేకుండా కేవలం భక్తుల సహకారంతో నిర్మించారు. ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ వచ్చిందో, ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ 10 నెలలు సమయం నేను పార్లమెంటు సభ్యుడిగా గడిచింది. అప్పట్లో ఆ 10 నెలల జీతం నేను నా అకౌంట్లోనే ఉండి ఉన్నందువల్ల నేను మొట్టమొదటి 10 నెలల జీతం అయోధ్య రామ మందిరానికి నేను చెక్ రూపంలో అప్పట్లో పంపించడం జరిగింది. ఇక్కడ ఆకివీడులో ఈ రామ మందిర నిర్మాణానికి కూడా నేను నా వంతు వ్యక్తిగతంగా నా వంతు సహకారం నేను అందిస్తాను. ఎంత ఖర్చు ఎక్కువైనా కూడా ఈ భక్తుల సహకారంలో ఎంత గ్యాప్ ఉంటే అంత గ్యాప్ కూడా నేను ఫిల్ చేస్తాను. గ్యాప్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే నాకు అంతమంది ఫోన్లు చేయటం జరిగింది. సో ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా ఆ దేవాలయ స్థలంలో దేవుని ఆరాధించే, రాముని ఆరాధించే, రామతత్వాన్ని గౌరవించే భక్తుల సహకారంతో ఆ ఆలయం నిర్మించాలి అని నా భావన. భద్రాచలంలో రామాలయం నిర్మించిన కంచెల్ల గోకన్న రామదాసు కూడా చాలా కష్టాలు వచ్చినాయి. అలాగే రాజకీయంగా మరి కొన్ని ఇబ్బందులు వస్తే రావచ్చు. సంకల్పం మంచిది. ఈ శ్రీరామనవమి నాటికి నేను రాబోయే 1-2 రోజుల్లో ఆ హిందూ ధార్మిక సంస్థలు ఎవరైతే రామతత్వాన్ని బోధిస్తున్నారో ఆ రామతత్వాన్ని బోధించే, రాముని ఆరాధించే ఆర్గనైజేషన్స్తో మాట్లాడి వారి బ్యాంక్ అకౌంట్ కూడా వారి నేతృత్వంలోనే ఉండేలాగా అంతా పారదర్శకంగా వారి నాయకత్వంలో స్థపతి డిజైన్లన్నీ కూడా స్థపతి గారి నేతృత్వంలో డిజైన్లన్నీ ఫైనలైజ్ చేసి ఆ దేవాలయం సాధ్యమైనంత తొందరగా నిర్మించాలనేది, వచ్చే శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలి అనేది కోరిక. ఖచ్చితంగా నా విన్నపం కూడా అక్కడున్న నిన్న మొన్న గొడవ చేసిన మేమందరం క్రిస్టియన్సే అని గొడవ చేసిన వారికి కూడా నా వినతి ఏమిటంటే, అక్కడ నేను వెరిఫై చేశా. మరి సెన్సస్ ప్రకారం అతి తక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఇన్ రియాలిటీ చర్చికి వెళ్ళటం కానీ, వారి మరణానంతర కార్యక్రమాల నిర్వహణలో ఫాలో అయ్యే రిచువల్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా ఎక్కువ శాతం క్రిస్టియన్లు ఉన్నట్టుగా తెలిసింది. కానీ అది మనం నమ్మలేం, ఎందుకంటే వారి సర్టిఫికెట్సే మనకి ప్రామాణికం కాబట్టి. ఆ సర్టిఫికెట్స్లో మరి మెజారిటీ పర్సంటేజ్ హిందువులే ఉన్నారు కాబట్టి, సరే వారు హిందువులా క్రైస్తవులా అన్నది 5 నిమిషాలు పక్కన పెడితే, అక్కడ ఇంకా ఇతర కులాల వారు కూడా దానికి 100 మీటర్ల పరిధిలోనే ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఉన్నారు. ఒక దేవాలయం అంటే ఇప్పుడు కాలకూరులో మన గుడి ఉందంటే అది కాలకూరులకు కాదు, రాష్ట్రం అంతా కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మావుళ్ళమ్మ గుడి అంటే భీమవరం వల్లే కాదు, రాష్ట్రం అంతా కూడా ఆ గుడికి వస్తూ ఉంటారు. అలాగా ఇది ఏదో ఒక కాలనీకో ఒక 10 కుటుంబాలకో సంబంధించింది కాదు. రాముడు ప్రజల ఆస్తి. అక్కడ రామాలయం అందరికీ కూడా
బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా అక్కడ రామాలయం అనేది ఒక చక్కటి ప్రమాణాలతో వాస్తు పరిజ్ఞానంతో చక్కటి రామాలయాన్ని అక్కడ నిర్మించడం జరుగుతుంది. వీరు కూడా సహకరించాలి అని చెప్పి కోరుకుంటున్నా. అన్ని మతాల వారు చక్కగా సామరస్యంగా కలిసి ఉండాలి. క్రిస్టియానిటీ అన్ని మతాలు కూడా ఫైనల్గా చెప్పేది ఒకటే, బట్ ఎవరి దారులు వారివి. నీ దారిలోకి నేను అడ్డు రాను, వీరి దారిలోకి మీరు అడ్డు రావద్దు. అన్ని మతాలు పక్కనే ఆల్రెడీ చర్చ్ కట్టారు, ఉన్నామండి. రామాలయం ఉంది, రామాలయంలో చక్కటి రామాలయం నిర్మాణానికి సహకరించండి. మీరు చర్చ్ కడితే మీ చర్చ్ నిర్మాణానికి కూడా మేమందరం కూడా సహకరిస్తాం. ఇక మొన్న ఏదో ఒక ఇందులోనే వేశారు, అంటే ఎవడో మాట్లాడాడు, సమ్ క్రిస్టియన్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వారు నేనేదో 23 చర్చిలు కొట్టేశానని, 3 మసీదులు కొట్టేశానని. మీ అందరికీ తెలుసు విలేకరులు.